నేను ఒక కజిన్ ఎంగేజ్‌మెంట్‌కి బయలుదేరామనమాట. సో, మేము బస్ ఎక్కేసి తిన్నగా టిన్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాం. టిన్ ఫ్యాక్టరీలో ఇంకా చాలా సేపు వెయిట్ చేసాం మా డ్యాడీ కోసం. ఇంకా నాన్నొచ్చారు. నేను, నాన్న, అక్క బస్ ఎక్కేసి ఇంకా బయలుదేరామనమాట. ఇంకా బస్‌లో 'ఇంద్రసేన రెడ్డి' మూవీ ఏసారు. అది చూస్తూ కూర్చున్నా. డ్యాడీ ఏమో 'లక్కీ భాస్కర్' చూస్తూ ఉన్నారు. ఇంకా అలా పలంనే రీచ్ అయిపోయాం. రీచ్ అయిన వెంటనే ఇంకా రూమ్ చెక్ ఇన్ చేసేసాము. ఇంకా అలా కొద్దిసేపు ఉన్నాం. రూమ్ అయితే సీరియస్‌లీ చాలా బాగుండింది. ఎస్పెషల్లీ ఈ మిర్రర్ అయితే మాత్రం నా ఫేవరెట్ అయింది. ఇంకా అమ్మతో వీడియో కాల్ చేసి టీవీ చూసేసి పడుకొనేసాను. ఇంకా నెక్స్ట్ డే త్వరగా లేచి రెడీ అయిపోయి ఇంకా టిఫిన్ చేయడానికి వెళ్ళామనమాట. నేను, అక్క, నాన్న. ఇంకా అక్కడ వెళ్ళి టిఫిన్ చేసేసి ఇంకా వెంటనే నేను రెడీ అయిపోతూ ఉన్నాను. రెడీ అయిపోయి కొద్దిగా ఫోటోస్ అలా ఇలా మంచిగా తీసుకొని ఇంకా ఎంగేజ్‌మెంట్‌కి వెళ్ళాం ఫైనలీ. మై ఫేవరెట్ పీపుల్స్ హ్యావ్ బీన్ ఎంగేజ్డ్. సో, ఫుల్ హ్యాపీగా అనిపించింది వీళ్ళ ఎంగేజ్‌మెంట్ చూసి. ఇంకా ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత ఇంకా మేము ఫోటో తీసుకొని ఇంకా బయలుదేరిపోయాం. బయలుదేరి తిన్నగా కాణిపాకం వెళ్ళిపోయామనమాట. కాణిపాకం వెళ్ళి ఇంకా ఆకలవుతుంటే అక్కడ డిన్నర్ చేసేసి ఇంకా దర్శనంకి వెళ్ళాం. దర్శనం అయితే చాలా చక్కగా జరిగింది. జరిగింది. నాకైతే ఇంకో ట్రిప్ వెళ్ళాలనిపించింది. కానీ మేము వెళ్ళిందే చాలా లాస్ట్ మినిట్‌లో కాబట్టి ఇంకా చేసుకొని ఇంకా కాణిపాకం చూసుకొని ఇంకా అలా కొన్ని ఫోటోలు నేను, డ్యాడీ తీసుకొని బయలుదేరిపోయి ఇంటికొచ్చేసామనమాట. అంతే.